జంట నగరాలకు మంచినీరు అందిస్తూ నగరవాసుల దాహార్తిని తీర్చే గండిపేట జలాశయం ఎడారిని తలపిస్తోంది. వర్షాకాలంలోనూ చుక్క నీరు లేక వెలవెలబోతోంది. వానాకాలం వచ్చిన గండిపేట జలాశయంలోకి నీరు రాలేదు. కొంతమేర నీరు నిల్వ ఉన్న పూర్తిగా వృతమయంగా మారింది. ఒకప్పుడు నగరవాసుల దాహార్తిని తీర్చడంలో కీలక భూమిక పోషించిన జలాశయం ఇప్పుడు నగరానికి చుక్క మంచినీరు అందించే పరిస్థితిలో లేదు. 3.9 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండిపేట జలాశయం పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడంతో అడుగంటిపోయి కనిపిస్తోంది. హిమాయత్ సాగర్ చెరువులోనూ అదే పరిస్థితి నెలకొంది. 2.9 టీఎంసీల కెపాసిటీ ఉన్న చెరువులో నీటి ఛాయలు కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులకు మాత్రం చుక్క నీరు చేరటం లేదు. హైదరాబాద్లోనూ వర్షాలు జోరుగానే పడుతున్నాయి. అయితే ఆ నీరు ఈ జలాశయాలకు చేరటం లేదు. దీంతో చెరువులో రాళ్లు రప్పలే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ నిండుకుండలా కలకలాడే జంట చెరువులు ప్రస్తుతం ఎడారిని తలపిస్తున్నాయి. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ ఇతర పనుల కోసం గండిపేట నుంచి మట్టిని పెద్ద ఎత్తున తరలిస్తుండటంతో ఎటు చూసినా గుంతలు కనిపిస్తున్నాయి. నీటితో కలకల్లాడినప్పుడు గండిపేట జలాశయానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉండేది. కానీ ఇప్పుడు చెరువు దగ్గర అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇటు హిమాయత్ సాగర్ లోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది.